అయితే నిజంగానే చాలా బెనిఫిట్ అనేది వాస్తవం అనేది అర్థమవుతుంది. ఆయన చెప్పిన ఎంపీలు ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఎక్సైజ్ ట్యాక్స్ ఏస్తామని చెప్పొచ్చు. కానీ ఆయనకి కూడా మనందరికి ఎంత గోల్డ్ అంటే మక్కువ తెలుసు కాబట్టి ఫస్ట్ ఒక అప్పీల్ లాగా చేశారు. ఆ తర్వాత ఇంపాక్ట్ చేశారు. కాబట్టి ఏంటంటే మనం కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా కొంచెం తగ్గించుకోగలిగితే బావుంటది. సో ఈ దిగుమతి సుంకాల పెంపుతో నిజంగా రూపాయి విలువ పతనం ఆగుతుందంటారా? 100% మేడం. చాలా తక్కువ ఆగుతుంది. ఎందుకంటే గోల్డ్ ఇంపోర్ట్స్ గనక తగ్గిందంటే రూపాయి స్ట్రాంగ్ అవుతుంది. రూపాయి స్ట్రాంగ్ అయిందంటే మనకి ఇంపోర్ట్స్ తక్కువ డాలర్స్ పే చేయగలం. సో, దానివల్ల ఒకసారి రూపీ స్ట్రాంగ్ అయిందంటే స్టాక్ మార్కెట్స్ కూడా పెరుగుతాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయి. ఆ తర్వాత మనకి కరెన్సీ అప్రిషియేట్ అవుతుంది. దాని తర్వాత అక్కడి నుంచి సెల్ఫ్ సస్టైన్‌టీ డెవలప్ అవుతుంది. సో, రూపీ అనేది స్ట్రాంగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్‌బీఐ ఇంటర్ఫియర్ అయ్యి రూపీ కొన్నా కానీ ఉన్న డాలర్స్ తక్కువ ఉన్నాయి. 6 మంత్స్, 8 మంత్స్ వరకే సరిపోతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? కాబట్టి మనందరం కొంచెం తగ్గించుకోగలిగితే మనకి అందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే ఎంతవరకు తగ్గించుకుంటాం ఏంటి అంటే నిన్న మొన్నటి వరకు కూడా మన నెగెటివ్‌గా ఉన్న వాళ్ళందరం కూడా ఒకసారి ఆలోచించి ఇదేదో ఒక పార్టీ గాని కాదు. ఒక రెస్పాన్సిబుల్‌గా ఇండియన్ పేట్రియాటిజం లాగా ఫీల్ అయ్యి మనం అందరం కూడా ఈ విషయాన్ని ఫాలో అవ్వగలిగితే బాగుంటది. యాక్చువల్‌గా గవర్నమెంట్ ఇంటెన్షన్‌ని క్లియర్‌గా ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే, యాక్చువల్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేసిందేమో పెట్రోల్ పెంచుతారని. పెట్రోల్ పెంచితే సామాన్యుడు ఎంతో సఫర్ అవుతారు. అది మనకు తెలిసి ఈ ప్రెషియస్ మెటల్ మీద రేట్ పెంచారు. ఇప్పుడు మామూలుగా గోల్డ్ కూడా ఎవరమైనా ఒకసారి కొంటాం సంవత్సరంలో. ఏదో ఒక రోజు కొనం కదా! కానీ రోజు కొనేది పెట్రోల్. అది పెంచకుండా ఇది పెంచినప్పుడు మనందరం కూడా గవర్నమెంట్ ఇంటెన్షన్ అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేయగలిగితే అందరికీ కూడా అడ్వాంటేజ్ ఉంటదనేది నాకు అనిపిస్తుంది. సో సో శ్రీరామ్ గారు, దిగుమతి సుంకాల పెంపు వల్ల జ్యువెలరీ వ్యాపారులు కానీ చిన్న వ్యాపారాలపై కానీ ప్రతికూల ప్రభావం ఉంటుందా? కొంచెం ఉండొచ్చు మేడం. ఎందుకంటే కొంచెం ఉంటుంది. అయితే ఎక్కువ మందిని సాటిస్ఫై చేయాలంటే కొంతమంది నష్టపోతారు. అది కామన్. ఏంటంటే ఒక మంచి, ఒక చెడు ఉంటదని. కొంతమందికి ఓకే. ఇప్పుడు జ్యువెల్లరీ సంబంధించిన వ్యాపారాలు వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ పడుతున్నారు. ఎక్కువ సేల్స్ లేవు. అయితే జ్యువెల్లరీ వాళ్ళకి ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గోల్డ్ మార్చుకోవటం గానీ, గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకోవటం గానీ, గోల్డ్ ఆర్నమెంట్స్, వెండి ఆర్నమెంట్స్ ఆల్టర్‌నేట్ గాని ఇవన్నీ వస్తుంటాయి. మీరన్నట్టు కొంత సేల్స్ తగ్గొచ్చు. బట్ అది అడ్జస్ట్‌మెంట్ వేరే ఆల్టర్‌నేటివ్ వాళ్ళు కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది. సో, అలా మారొచ్చు. కానీ కొంత సఫర్ అవుతారని చెప్పేసి ఇప్పుడు దేశం మొత్తం సఫర్ అయిపోతున్నాం.